అండి. చెప్పండి. మీ పేరు? రాజు సార్. ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి సార్. కడప నుంచి వచ్చారు. కడప జిల్లా నుంచి. ఓకే, ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని మీకు ఎలా తెలుసు? సార్ ఈ యూట్యూబ్లో ఉన్నారు కదా, యూట్యూబర్లు వాళ్ళు సారికి పెట్టి చూపించేది వజ్రాలకు దొరికేసినాయి, ఏడు దొరికినాయి, ఆడు దొరికినాయి అని చెప్పి ఇప్పుడు 3 దేశాల నుంచి తిరుక్కుంటూ వస్తాం సార్. మేము ఫస్ట్ అదే జొన్నగిరి వినాం, జొన్నగిరి నుంచి గాజులపల్లికి వచ్చినాం, గాజులపల్లి వజ్రాలు దొరుకుతాయండి. గాజులపల్లి నుంచి ఇది ఏదేదే దీని పేరు నగిరికల్లు. ఇది గుట్ట పేరు కూడా ఏదో ఉంది సార్, పగిడిదాయా ఏదో అని, అది రాయి పేరు, ఇది గుట్ట పేరు. అది పరిస్థితి సార్. ఆ యూట్యూబ్ వల్ల అందరూ మోసం పేక్ అయ్యి అప్పులు చేసుకుని వస్తాను ఇక్కడికి. ఎంత ఖర్చు పెట్టారు మీరు? సుమారుగా ఇప్పటికి 18,000 అయిపోయింది సార్ మాకు ముగ్గురికి. వృత్తిరీత్యా ఏం చేస్తారు? వృత్తిలో అయితే డ్రైవింగ్ సార్, నేను డ్రైవర్. మీకు ఏ ఉద్దేశంతో మీరు దొరుకుతాయని ఆశపడి ఆ యూట్యూబ్లో నమ్మి వచ్చినాం సార్. సెల్లులు చూసే వచ్చినాం. ఇట్లా వజ్రాలు నిజంగా దొరుకుతాయి అసలు లేదు సార్, మొత్తానికి వజ్రాలు లేవు, ఏమి లేవు. ఊరికే చూడు ఇట్లా ముసలోళ్ళు ఇట్లా లేని వాళ్ళు చూడు ఎట్టున్నారు, తారాడి పోలీసు వాళ్ళ దగ్గర దెబ్బలు కూడా తింటారు. అసలు ఎవరు నమ్మి రావాల్సిన పని లేదు. నిజంగా అయితే వజ్రాలు లేవు. అవును సార్. మీరు ఇక్కడికి వజ్రాల వేటకి రావాలనుకునే వాళ్ళు కొత్తగా మీరేం చెప్తారు? అట్లాంటివన్నీ నమ్మాల్సిన పని లేదు, వజ్రాలు అవసరం లేదు. ఇంటికాడ ఏదో బుద్ధిగా అప్పులు చేసుకోకుండా బతుకుంటే చాలు. వాళ్ళ పాటి వాళ్ళు ఇవన్నీ అప్పులు చేసుకుని ఊరికి అర్థం పని.